నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్. సరే పిల్లలు, ఈరోజు మనం ముందుగా ఒక మంచి అలవాటు గురించి మాట్లాడుకుందాం. మరి ఇక్కడ ఆ మంచి అలవాటు గురించి మీకు ఇక్కడ వీడియో రూపంలో చూపిస్తున్నాం, చూద్దామా? డిసెంబర్ నెలలో నేర్పించే మంచి అలవాట్లలో ఒకటి లైనులో నడవటం, తన వంతు వచ్చే వరకు వేచి ఉండటం. ఈ మంచి అలవాటు యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మంచి అలవాటు వలన పిల్లల్లో సహనం, క్రమశిక్షణ, సంఘీభావం అలవడతాయి. పిల్లలు, నేను మీకు ఇప్పుడు కొన్ని చిత్రపటాలు చూపిస్తాను. ఈ చిత్రపటంలో చూడండి, ఇక్కడ అంగన్వాడీ టీచర్ గారు పిల్లలకు కొన్ని సూచనలు ఇస్తున్నారు. పిల్లలందరూ కూడా చక్కగా లైన్లో నిలబడి వింటున్నారు. మనం ఆటలు ఆడేటప్పుడు కూడా ఇలాగే లైన్లో ఉండి మన వంతు వచ్చే వరకు వేచి ఉండాలి. ఇది మంచి అలవాటు. మీరందరూ చేతులు కడుక్కోవడానికి వెళ్ళేటప్పుడు, మరుగుదొడ్డుకి వెళ్ళేటప్పుడు, అంటే టాయిలెట్కి వెళ్ళేటప్పుడు, బయటకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు, రైల్వే స్టేషన్ కానీ లేకపోతే బస్ స్టాండ్ కానీ ఎక్కడైనా కూడా జనం ఎక్కువ ఉన్న చోట లైన్లోనే వెళ్ళాలి. మీరు ప్రకృతి సందర్శనకు వెళ్ళినప్పుడు కూడా, అంగన్వాడీ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా లైన్లోనే వెళ్ళాలి. మన అంగన్వాడీలో ఆహారం తీసుకునేటప్పుడు కూడా, ఆటలు ఆడేటప్పుడు కూడా మీరు మీ వంతు వచ్చే వరకు వేచి ఉండాలి. పిల్లలు, ఇప్పుడు ఈ చిత్రపటం చూడండి. ఇక్కడ వీళ్ళందరూ కూడా బస్సు ఎక్కడానికి వారి వంతు వచ్చే వరకు లైన్లో నిలబడి బస్సు ఎక్కుతున్నారు. మీరు కూడా ఇలాగే ఎక్కాలి బస్సు. ఇప్పుడు చూడండి ఈ చిత్రపటం. ఇది రైల్వే స్టేషన్. ఈ చిత్రపటంలో పైన ఉన్న భాగంలో వారు, అక్కడ ఉన్న వారందరూ కూడా ట్రైన్ ఎక్కడానికి లైన్లో వేచి ఉన్నారు. ఇది మంచి అలవాటు. మీరు కూడా ఇలాగే లైన్లో వెళ్ళాలి. ఇంకా ఈ చిత్రపటంలో క్రింది భాగంలో చూడండి. ఇది కూడా రైల్వే స్టేషనే కదా, కానీ ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా లైన్లో కాకుండా గుంపులు గుంపులుగా రైలు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి అలవాటు కాదు అస్సలు. ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి తొక్కిసలాట జరిగి మనం క్రింద పడిపోయి దెబ్బలు తగిలే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది ఇక్కడ క్రమశిక్షణ లేదు అని తెలుస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా లైన్లో నిలబడి వారి వంతు వచ్చే వరకు వేచి ఉన్నారు. మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఎక్కువ జనం ఉన్నప్పుడు లైన్లో వెళ్ళాలి. ఇప్పుడు ఈ చిత్రపటంలో చూడండి పిల్లలు. ఇక్కడ కూడా వీళ్ళందరూ లైన్లో నిలబడ్డారు. మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఇలాగే లైన్లో ఉండాలి. పిల్లలు, ఇప్పుడు ఈ చిత్రపటం చూడండి. వీళ్ళిక్కడ ఈ దుకాణంలో కూడా లైన్లో వెళ్ళి సరుకులు తీసుకుంటున్నారు. ఇది మంచి అలవాటు. పిల్లలు, ఇప్పుడు ఈ చిత్రపటం చూడండి. ఇక్కడ ఈ అమ్మమ్మ పిల్లలందరికీ కూడా అరటిపళ్ళు పంచిపెడుతుంది. పిల్లలందరూ కూడా లైన్లో నిలబడి వారి వంతు వచ్చే వరకు వేచి ఉండి అరటిపండు తీసుకుంటున్నారు. ఇది మంచి అలవాటు. మీరు కూడా ఇలాగే అంగన్వాడీలో మన ఆహారం తీసుకునేటప్పుడు పాటించాలి. సరేనా? ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం పిల్లలు. ఇదేదో హాస్టల్ లాగా ఉంది. ఇక్కడ కూడా పిల్లలందరూ లైన్లో నిలబడి తమ వంతు వచ్చే వరకు ఆగి ఆహారం తీసుకుంటున్నారు.
ఎప్పుడూ ఇలాగే పాటించాలి. మీరు కూడా ఇలాగే మంచి పిల్లలుగా మంచి అలవాట్లతో ఎక్కడికి వెళ్ళినా లైన్లో వెళ్ళి తమ వంతు వచ్చే వరకు వేచి ఉండడం చేయాలి. మీరందరూ ఈ అలవాటు ద్వారా క్రమశిక్షణ, సహనం అంటే ఓపిక, అందరితో కలిసిమెలిసి ఉండడం నేర్చుకుంటారు. కాబట్టి మీరందరూ ఈ మంచి అలవాటు అలవర్చుకుంటే మిమ్మల్ని అందరూ కూడా మంచి పిల్లలు అని, శబాష్ పిల్లలు అని అంటారు. మరి మీరందరూ కూడా ఈ మంచి అలవాటును అలవర్చుకుంటారు కదా? వెరీ గుడ్. ఓకే, సో ఏం చెప్తున్నారు పిల్లలు? మీరంతా చెప్పాలి. ఏం చెప్పారు ఇంతసేపు? లైన్లో వెళ్ళాలి, మన వంతు కోసం వెయిట్ చేయాలి, ఏ విషయంలో అయినా సరే. సరే, మనం ఒకరు ఉన్నాము అనంటే మనకొక్కరికి ఇచ్చేస్తారు. అదే ఎక్కువ మంది ఉన్నారు అనంటే ఒకరి తర్వాత ఒకరము తీసుకోవాలి. ఏదైనా సరే, ఆడుకునేటప్పుడు కావచ్చు, తినేటప్పుడు కావచ్చు, ఏదైనా వస్తువు కొనుక్కునేటప్పుడు కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మనము ఈ పద్ధతి పాటించాలి. రోజు మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఆ పద్ధతిలోనే మనము చెయ్యాలి. చేస్తారు కదా? ఓకేనా? రైట్. నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాము. ఈ ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము ఎల్కేజీ పిల్లల కోసం ఏవైతే అభ్యసన దీపిక వర్క్ బుక్ ఉందో ఆ వర్క్ బుక్లో ఎన్ అక్షరానికి సంబంధించిన పేజీలు చూద్దాము. ఇప్పుడు ఈ వర్క్ బుక్ని మనకి సరళ ఇన్స్ట్రక్టర్ గారు మనకి చెప్తారు ఎలా చేయాలో. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ ఆ పుస్తకాలు ఓపెన్ చేసి ఎన్ ఫస్ట్ పేజ్ 1 అనేది చూడండి. చూసిన తర్వాత ఎలా చేస్తున్నారు అనేది నేర్చుకోండి మీరంతా కూడా. ఎందుకంటే మనకి కొత్త పుస్తకాలు కదా, మీరందరూ కూడా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా నేర్చుకోవాలి. ఓకే. ఆంగ్ల భాషా పరిచయంలో ఇప్పుడు ఎన్ అక్షరము 3 to 4 years చిల్డ్రన్కి మనం నేర్చుకుంటున్నాము. దీంట్లో ఫస్ట్ చిత్రపఠనము చూద్దాము. ఫస్ట్ అభ్యసన. ఈ చిత్రపఠనము చూడండి. పిక్చర్ రీడింగ్ ఆఫ్ ఎన్ లెటర్ అన్నమాట. ఇక్కడ అంగన్వాడీ టీచర్ ఏం చేయాలి? మామూలుగానే ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలన్నిటిని కూడా బిడ్డని చూడమని చెప్పాలి. వాళ్ళు పరిశీలించిన తర్వాత ఆ పదం పేరేంటో చెప్పించాలి. తర్వాత ఆ పదంలోని మొదట అక్షర శబ్దం ఏంటి అనేటువంటి చెప్పాలి. దాంట్లో పదములోని మొదటి సౌండ్ అంటే శబ్దము ఏంటి అనేది బాగా కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకి చెప్పించాలి. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ? ఏంటిది? ఇక్కడంతా కూడా చంద్రుడు ఉన్నాడు. తర్వాత ఇక్కడ అంతా డార్క్ ఉంది కదా, మనం ఏమంటాము? రాత్రిపూట. ఇది నైట్ అంటాము. ఇంగ్లీష్లో ఏమంటాము? నైట్. చెప్పండి. నైట్. నైట్. నైట్లో మీకు ఫస్ట్ లెటర్ సౌండ్ నైట్ కదా. నైట్లో ఫస్ట్ లెటర్ సౌండ్ ఏం వినిపిస్తుంది చూడండి? న. చెప్పండి. న. అంగన్వాడీ టీచరు దయచేసి ఈ మొదటి శబ్దాన్ని వెంటనే ఆ అక్షరాన్ని కూడా పలికిపిస్తే పిల్లవానికి ఆ పదానికి సంబంధించి అర్థమవుతుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు న న న న. సో న నైట్. ఎన్ చెప్పండి. న ఎన్. న ఎన్. ఎన్ లెటరు శబ్దము నా నైట్ పదంలో. ఓకేనా? అలాగనే ఇక్కడ చూడండి నెక్స్ట్. ఇక్కడ చూడండి రాత్రిపూట ఇక్కడ పక్షులు గూడులోనే కదా. ఈ గూడులో పక్షులు ఉన్నాయి. సో పక్షి గూడుని మనం ఏమంటాము? నెస్ట్ అంటాము. చెప్పండి. నెస్ట్. నెస్ట్. నెస్ట్లో నెస్ట్. ఓకే. దీంట్లో ఫస్ట్ లెటర్ సౌండ్ అంటే మొదటి అక్షర శబ్దము న న న న
పదము నైట్ కదా, నెస్ట్ కదా. సో నెస్ట్లో నా. ఫస్ట్ లెటర్ సౌండ్, అక్షరము ఎన్, అక్షరము ఎన్. సేట్ అగైన్, ఎస్, నా ఎన్. ఓకే, నెస్ట్. ఈ విధంగా 3 అక్షర శబ్దము, లెటరు, పదము, ఈ 3 పలికిపించినప్పుడు అంగన్వాడీ టీచర్ పిల్లవానికి మంచిగా అర్థమవుతుంది. ఆ తర్వాత అక్షరము ఏంటో కూడా బిడ్డ తర్వాత గుర్తుపట్టగలరాడనమాట చదివేటప్పుడు, రాసేటప్పుడు. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఏం కనిపిస్తున్నాయి? మనము పూర్వగణితం నేర్చుకుంటున్నాం కదా. 1 2 3 4 5 6 7 8 9 0 ఏమంటాము? నంబర్స్ అంటాము. వీటిని ఏమంటాము? అంకెలు. తెలుగులో ఏమంటాము? అంకెలు. ఇంగ్లీష్లో నంబర్స్. సెట్ అగైన్, నంబర్స్, నంబర్స్. సో మొదటి అక్షర శబ్దము నా. నా, ఎన్. ఎన్ అంటేమో అక్షరము, నంబర్స్. నంబర్స్ అంటే పదము. సెట్ అగైన్, నా మొదటి అక్షర శబ్దం, మొదటి అక్షరం ఎన్, నంబర్స్. ఓకేనా. ఓకే, ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఏం కనిపిస్తుంది ఇక్కడ? నట్స్ అండ్ నెయిల్స్. నట్స్ అంటే తెలుసు కదా, మనము ఇక్కడ స్క్రూస్ పెట్టుకుంటాం చూడండి. అంటే ఏదైనా ఫిట్ చేయటానికి మన ఇంట్లో ఆ విధంగా తలుపులకి, తర్వాత కబోర్డ్స్కి ఇట్లాగా నట్స్ మనము పెడతాము. వాటిని నట్స్ అంటాము. తర్వాత నెయిల్స్. నెయిల్స్ అంటే మేకులు. చూసారా ఇక్కడ గోడకి మనం ఫొటోస్ పెట్టుకునేటప్పుడు గోడలకి ఏమంటే పెడతాము? నెయిల్స్ పెట్టి దానికి ఫొటోస్ కానీ క్యాలెండర్స్ కానీ మనము అంటించుతాము. ఓకే, సో ఇక్కడ చూడండి, నట్స్ అండ్ నెయిల్స్. చెప్పండి, నట్స్ అండ్ నెయిల్స్. సెట్ అగైన్, నట్స్ అండ్ నెయిల్స్. సో నట్స్లో మొదటి అక్షర శబ్దం నా, లెటర్ ఎన్, ఎన్. ఓకే, నెయిల్. నెయిల్లో మొదటి అక్షర శబ్దం నా, నా, లెటర్ ఎన్. ఓకే, ఇక్కడ చూడండి, ఏం కనిపిస్తుంది ఇక్కడ? పుస్తకము. ఇది తెరిచింది కదా, దీన్ని మనం ఏమంటాము? నోట్బుక్ అంటాము. ఏమంటాము? నోట్బుక్. సెట్ అగైన్, నోట్బుక్. నోట్బుక్లో ఫస్ట్ లెటర్ సౌండ్, మొదటి అక్షర శబ్దం న, న. సెట్ అగైన్, న. అక్షరము ఎన్, ఎన్. అక్షరము ఎన్. ఓకే, నోట్బుక్. సెట్ అగైన్, నోట్బుక్. ఓకే, ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? దీన్ని మనం ఏమంటాము? వల కదా. ఇంగ్లీష్లో నెట్ అంటాము. ఏమంటాము? నెట్, నెట్. సెట్ అగైన్, నెట్, నెట్, నెట్. నెట్లో మొదటి అక్షర శబ్దం న, న, లెటర్ ఎన్. ఓకే, ఈ విధముగా అంగన్వాడీ టీచరు మొదట అక్షర శబ్దాన్ని నా అని, తర్వాత లెటర్ ఎన్ అని ఆ పదమును బట్టి పలికిపించాలి. ఓకేనా. తర్వాత రెండవ అభ్యాసన చూద్దాం. చూడండి, ఎస్, ఇక్కడ చూడండి, సే అలౌడ్ ద సౌండ్స్ ఆఫ్ ద లెటర్ క్యాపిటల్ ఎన్ ఆర్ స్మాల్ ఎన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ చూడండి, ఏమున్నాయి ఇక్కడ? ఇదేమనుకున్నాం ఇందాక? బుక్, నోట్బుక్ కదా. నోట్బుక్ మీద ఏం రాసున్నాయి? నంబర్స్ రాసున్నాయి కదా, అంకెలు రాసున్నాయి. సో ఈ నోట్బుక్లో మొదటి అక్షర శబ్దం ఏమనుకున్నాం మనం? నా, నా. తర్వాత అక్షరం ఎన్ అనుకున్నాం కదా. నంబర్స్, నంబర్స్లో మొదటి అక్షర శబ్దం ఏంటి? ఫస్ట్ లెటర్ సౌండ్ నా, నా, నా. సో అక్షరము ఎన్. ఓకే, నంబర్స్, నోట్బుక్. ఓకే, ఇక్కడ చిన్ని పాటలాగా ఇచ్చాడు చూడండి, మనము చెప్దామా రైమా?
Numbers on the notebook, no, no, no. No, no, no. No, no, no. Numbers on the notebook, no, no, no. Very good. Children, ఇక్కడ చూడండి. Identification of the letter capital N and small n. కనిపిస్తుంది కదా, ఇది క్యాపిటల్ ఎన్. చూడండి, క్యాపిటల్ ఎన్, ఇది స్మాల్ ఎన్. సే ఇట్ అగైన్, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్. ఓకే, ఆ తర్వాత చూడండి, పిక్చర్ రిలేటెడ్ టు ఎన్. లెట్ ద చిల్డ్రన్ ఐడెంటిఫై ద పిక్చర్ అండ్ సే ఇట్ అలౌడ్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి చిత్రాలను గుర్తుపట్టి పిల్లవాడు ఆ యొక్క చిత్రం పేరేంటో, ఆ పదం పేరు చెప్పాలి. తర్వాత దీంట్లో మొదటి అక్షర శబ్దం ఏంటి, మొదటి అక్షరం ఏంటి, దాన్ని గట్టిగా పైకి పలికిపించాలి. ఓకేనా చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? ఎస్, ఇట్స్ ఎ నెస్ట్. నెస్ట్ మనం చెప్పుకున్నాం కదా, పక్షి గూడు అనుకున్నాం కదా, ఇక్కడ పక్షులు ఉంటాయన్నమాట. ఓకే, నెస్ట్ చెప్పండి. నెస్ట్, నెస్ట్లో సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ ఏంటి? మొదటి అక్షర శబ్దం నో. నో అక్షరం ఎన్. నెస్ట్. ఓకే, వాట్ ఈస్ దిస్? నెట్, వల కదా, వల. దీంట్లో మనము స్ట్రెయిన్ కూడా చేయించుకుంటాము. తర్వాత ఇది నెట్ చెప్పండి. నెట్, వల, వల చెప్పండి, వల. దీంట్లో ఫస్ట్ లెటర్ సౌండ్ నో, లెటర్ ఎన్. ఓకే, నెట్. వాట్ ఆర్ దీస్? నంబర్స్ చెప్పండి. నంబర్స్, అంకెలు కదా, 1 2 3 4 5 6 7 8 9 0. సో నంబర్స్, నంబర్స్ చెప్పండి గట్టిగా. నంబర్స్, నంబర్స్. ఫస్ట్ లెటర్ సౌండ్ ఇస్ no, no, letter N. Okay, numbers. What is this children? మీకు ఏం చేస్తారు మీరు? గోళ్ళకి ఏం వేసుకుంటారు? నెయిల్ పాలిష్ వేసుకుంటారు కదా, దీన్ని మనము నెయిల్ పాలిష్ అంటాము. నెయిల్ అంటే గోరు. ఓకే, గోళ్ళకి వేసుకునేటువంటి రంగు అన్నమాట. దీన్ని మనము నెయిల్ పాలిష్ అంటాము. సో నెయిల్ పాలిష్లో ఫస్ట్ సౌండ్ ఏమో వినిపిస్తుంది? ఫస్ట్ లెటర్ సౌండ్ నో. నో, లెటర్ ఎన్. నెయిల్ పాలిష్. సెట్ అగైన్, శబ్దము, అక్షర శబ్దము నో, లెటర్ ఎన్, నెయిల్ పాలిష్. ఓకే, గుర్తుపట్టేశారు కదా. ఎస్, నోస్. నోస్ చెప్పండి. నోస్. నోస్లో ఫస్ట్ లెటర్ సౌండ్ ఇస్ నో, లెటర్ ఎన్. సౌండ్ ఏం వినిపిస్తుంది? ఫస్ట్ లెటర్ది నో. నో, లెటర్ మీరు చెప్పండి ఎన్. ఎస్, వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? నోట్బుక్ కదా, నోట్బుక్. నోట్బుక్. సెట్ అగైన్, నోట్బుక్. నోట్బుక్లో మొదటి అక్షర శబ్దం నో, లెటర్ ఎన్. పదము నోట్బుక్ అనుకున్నాం కదా. ఈ విధంగా టీచరు కొంచెం గుర్తు పెట్టుకోండమ్మా. ఎందుకు అనంటే ఇప్పుడు అక్షర శబ్దముని బట్టి మనము ఆ లెటర్స్ మనము తెలియజెప్తామన్నమాట, ఆ పదంలో ఉన్నటువంటివి. ఇవి మనం చదవటానికి రాయటానికి తర్వాత ఉపయోగపడతాయి. ఓకేనా? సో అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా ఈ ఫస్ట్ పేజీలో మనం మాట్లాడుకున్నప్పుడు పిక్చర్ రీడింగ్ ఆఫ్ ఎన్ అని అంటున్నాం కదా. ఇందులో పిక్చర్ రీడింగ్ ఆఫ్ ఎన్ అని అంటున్నాం. అంటే ఎన్కు సంబంధించిన వర్డ్స్కు సంబంధించిన బొమ్మలని మనము పిల్లలకి పరిచయం చేస్తూ, పిల్లలు గుర్తుపట్టినప్పుడు వాళ్ళు వర్డ్ ఏదైతే చెప్తారో ఆ వర్డ్ ఏదన్నా ఇంగ్లీష్లో చెప్తారు, తెలుగులో చెప్తారు. తెలుగులో చెప్పినప్పుడు మీరు వాళ్ళకి ఇంగ్లీష్లో పరిచయం చేయాలి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు వర్డ్స్ రాసాం కదా, ఇక్కడ
నట్స్ అండ్ నెయిల్స్ అని, నంబర్స్ అని, నోజ్, నెస్ట్ అని ఇవన్నీ రాసాను చూడండి. ఇవన్నీ పిల్లలకు తెలియాల్సిన అవసరం లేదు. ఇది కేవలము మీకోసం ఇది ఇవ్వడం జరిగింది. మీరు పిక్చర్లో ఏదైతే మనం ఇక్కడ చిత్రపటం ఇచ్చామో అక్కడ ఎన్ అక్షరానికి సంబంధించిన పదాలని పిల్లలకి అంటే సంబంధించిన చిత్రపటాన్ని పిల్లలకి పరిచయం చేసినప్పుడు మీకోసము అవన్నీ అక్కడ రాయడం జరిగింది. పిల్లల కోసం కాదు. పిల్లలకి ఇక్కడ నెస్ట్, NEST, నెస్ట్ ఇవి రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీకు. సో కేవలము బొమ్మను గుర్తుపట్టాలి పిల్లలు. గుర్తుపట్టి అది నెస్ట్ అని చెప్పాలి, అంతే చాలు. ఇక్కడున్న వర్డ్లో ఉన్న లెటర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. మీరు పిల్లలకు నేర్పించేటప్పుడు మళ్ళీ పాత పద్ధతులు ఉపయోగించకండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారో అది మాత్రమే చెయ్యండి. పిక్చర్ రీడింగ్ అని అంటున్నారు. పిక్చర్ని చెప్పడం, వర్డ్ని కాదు, వర్డ్ని కాదు. ఓకేనా? సో అంటే మనకి వర్క్ బుక్లో ఒక సీక్వెన్స్లో మనం పిల్లలకి నేర్పిస్తూ వెళ్తూ ఉన్నాం చూడండి. అంటే మీకు ఈ విషయాలు చాలా రోజుల నుంచి చెప్తానే ఉన్నాము. అయినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాము. మనం ఏవైతే అభ్యసనలు ఇచ్చామో ఫస్ట్ సౌండ్ సంబంధించిన అభ్యసన ఇచ్చాము. సౌండ్ తర్వాత మనం ఆకారం పరిచయం చేశాము. ఇప్పుడు సెకండ్ పేజీలో ఆకారం చూపించారు కదా సరళ గారు. ఇక్కడ ఏమని చూపించారు? ఎన్ అనేసి ఆకారాన్ని పరిచయం చేశారు. ముందు సౌండ్ని పరిచయం చేశారు, తర్వాత ఆకారాన్ని పరిచయం చేశారు, తర్వాత సౌండ్కి ఆకారానికి సంబంధించిన రిలేట్ చేస్తున్న పిక్చర్స్ని పరిచయం చేస్తూ మళ్ళీ అక్కడ వీలైతే అక్షరాన్ని గుర్తింప చెయ్యండి ఈ తర్వాత అభ్యసనలో. సో ఈ సీక్వెన్స్ అనేది మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సౌండ్, షేపు, ఆ తర్వాతనే మనము ఆ షేపుకు సంబంధించిన ఏవైతే వర్డ్లో ఉన్నాయో ఆ అక్షరాన్ని గుర్తింప చేయడము. ఆ తర్వాతనే మనము రాయడంలోకి వెళ్తాము. అది తర్వాత మర్నాడు మళ్ళీ చూద్దాము మనము. సరే, ఇప్పుడు ఒక పాట పాడుకుందాము. పిల్లలు అందరూ నిల్చోండి రెడీగా. అంగన్వాడీ టీచర్స్ కూడా అందరూ నిల్చొని ఈ పాటకి అభినయం చేస్తూ పాట పాడుకుందాం. ఉండకయ్యే వాన వాన రావయ్య రాకుండ ఉండకయ్యే మేఘాలు కురిసే వానయ్య చిటపట చిరుకుల వానయ్య వాన వాన రావయ్య రాకుండ ఉండకయ్యే మేఘాలు కురిసే వానయ్య చిటపట చిరుకుల వానయ్య బావులు చెరువులు నిండే వరకు రావాలయ్య వానలయ్య మొక్కలు చెట్లు పెరగాలంటే రావాలయ్య వానయ్య బావులు చెరువులు నిండే వరకు రావాలయ్య వానలయ్య మొక్కలు చెట్లు పెరగాలంటే రావాలయ్య వానయ్య పంటలు దండిగా పండాలంటే రావాలయ్య వానయ్య అందరికి నీరు ఉండాలంటే రావాలయ్య వానయ్య పంటలు దండిగా పండాలంటే రావాలయ్య వానయ్య అందరికి నీరు ఉండాలంటే రావాలయ్య వానయ్య మంచి నీరు తాగాలంటే రావాలయ్య వానయ్య మంచి నీరు తాగాలంటే రావాలయ్య వానయ్య వాన వాన రావయ్య రాకుండా ఉండకయ్య చిటపట చిటపట చిట చిటపట పట చిటపట చిటపట చిట చిటపట పట వాన వాన రావయ్య రాకుండా ఉండకయ్య రాకుండా ఉండకయ్య. ఓకే, పాట మనము గత కొద్ది రోజుల నుంచి వింటూ ఉన్నాం. ఇప్పుడు ఈ రోజున మనం అభినయం అనేది చూసాము. మరికొద్ది రోజులు కూడా ఈ అభినయం చూద్దాము. ప్రతి ఒక్కరము ఈ అభినయము నేర్చుకోవాలి, పాట నేర్చుకోవాలి, అంగన్వాడీ టీచర్స్తో సహా. సరే, నెక్స్ట్ మనము తెలుగు అక్షరాల్లోకి వెళ్దాము. తెలుగు అక్షరాలలో మనము డా అక్షరం నేర్చుకుంటా ఉన్నాం కదా. డా అక్షరంలో మనకి డా ఎలా రాయాలి అనేది, అంటే దిద్దడము అనే యాక్టివిటీస్లలో మనము కొన్ని యాక్టివిటీస్ చూసాము. దిద్దడము, ట్రేసింగ్, డా అక్షరము దిద్దడం అనేది చూడడం జరిగింది. అందులో ఒక యాక్టివిటీ ఇక్కడ బాబు చేస్తున్నాడు, చింతగింజలు పేర్చడము. చూద్దాం మరి.
Da. 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 Thank you, teacher. సో అక్షరము దిద్దడము సంబంధించిన దాంట్లో మనకి ఈ చింతగింజలు పేర్చడము, శాండ్ పేపర్ మీద ట్రేసింగ్ లేదా అక్షరాన్ని రాసి దానికి బాణం గుర్తుల ప్రకారంగా వేలుతోటి దిద్దించడము, ఇవన్నీ కూడా పిల్లవాడు అక్షరం నేర్చుకునే విధానంలో కొన్ని యాక్టివిటీస్. అలాగే మరికొన్ని యాక్టివిటీస్ మనకి ఆటల రూపంలో ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అక్షరాల సూర్యుడు. చూడండి, ఈ గడులలో చిత్రపటాలు ఉన్నవి. ఏమేమి చిత్రపటాలు ఉన్నాయో చూద్దాం. టమాటా, డమరుకం. ఇదేం చిత్రపటం పిల్లలు? డబ్బు. ఇదేం చిత్రపటం? టముకు. డబ్బా. నీ దగ్గర ఏం అక్షరం ఉంది? డా. జగదీష్ నీ దగ్గర ఏముంది? టా. సాన్వి నీ దగ్గర ఏముంది? డా. యోగిత నీ దగ్గర ఏముంది? డా. శ్రేయ నీ దగ్గర ఏముంది? టా. పిల్లలు, నేను పాట పాడుతూ కంజీర మోగిస్తూ ఉంటాను. మీరు మీ దగ్గర ఉన్న అక్షరంతో ఇక్కడున్న చిత్రపటం మీద పెట్టి కింది గడిలో అక్షరాన్ని రాయాలి. అక్షర సూర్యుడు ఆట ఆడదామా పిల్లలు? రెడీ, స్టార్ట్. సాన్వి, ఇక్కడ ఏముంది చిత్రపటం? డబ్బా. డబ్బా. నువ్వేం అక్షరం పెట్టావు డబ్బాకు? డా. నువ్వేం రాసావు కింది గడిలో? డా. ఏం రాసావు? డా. శ్రేయ, ఏం చిత్రపటం ఉంది కింద? ఇదేమో ఏం చిత్రపటం? ఏంటిది? టమాటా. నువ్వేం పెట్టావు? కింది గడిలో ఏం రాసావు? టా.
యోగిత, కింది గడిలో ఏం చిత్రపటం ఉంది? డమరుకమా? డమరుకం. నువ్వేం పెట్టావు? డా. ఏం పెట్టావు? డా. డమరుకం. రాసావు? డా. గ్రేస్, నువ్వేం రాసావు? డా. కింద ఏం చిత్రపటం ఉంది? తముకు. ఏం అక్షరం పెట్టావు పైన? టా. ఏం రాసావు కింది గడిలో? టా. పిల్లలు, మీరు అక్షర సూర్యుడు ఆట చాలా బాగా ఆడారు. వెరీ గుడ్ పిల్లలు. సో ఇక్కడ ఆట ఆడించినప్పుడు ఏం చేశారు? పైన చిత్రపటాలు పెట్టారు. తర్వాత పిల్లల చేతికి అక్షరం కార్డు ఇచ్చారు. చేతిలో పిల్లల దగ్గర అక్షరాల కార్డులు ఉన్నాయి. వాళ్ళు పరిగెత్తిన తర్వాత స్టాప్ అన్నప్పుడు వచ్చి వాళ్ళకు సంబంధించిన అక్షరానికి సంబంధించిన చిత్రపటాలు వెతుక్కొని దానిపైన ఆ కార్డు పెట్టి కింద అక్షరము రాశారు. ఏదైతే పెట్టారో దానికి సంబంధించింది కింద చూసుకుంటూ రాశారు. సో ఇది ఆట. సో ఈ ఆట ఆడించేటప్పుడు మనము పరిచయం చేసిన అక్షరాలు డా అక్షరాలు ఎక్కువగా డాకు సంబంధించిన చిత్రపటాలు ఎక్కువగా పెట్టుకున్నాము. అంతకుముందుకు పరిచయం చేసిన టా అక్షరాన్ని కూడా మనం ఇక్కడ దానికి సంబంధించిన చిత్రపటాలు కూడా పెట్టుకోవడం జరిగింది. సరే, ఈ అక్షర సూర్యుడు విధానంలోనే మరొక విధానం కూడా ఉంది. ఈ విధానం కూడా చూద్దాం. ఏమక్షరం? డా. 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 టా. డా. మీ చేతిలో ఏమేమి అక్షరాలు ఉన్నాయి చెప్పండి. శ్రేయ, నీ దగ్గర ఏముంది? డా. ఏం అక్షరం ఉంది నీ దగ్గర? టా. దగ్గర జగదీష్? డా. నీ దగ్గర ఏముంది? డా. దగ్గర ఏముంది? డా. పిల్లలు, ఇప్పుడు నేను పాట పాడుతూ కంజీరం మోగిస్తాను. మీ దగ్గర ఉన్న అక్షరాల కార్డులు ఆ అక్షరం మీద పెట్టి కింది గడిలో అక్షరాన్ని రాయాలి. సరేనా పిల్లలు? రెడీ, స్టార్ట్. జగ్గు, కింది గడిలో ఏం అక్షరం ఉంది? నువ్వేం పెట్టావు? కింది గడిలో ఏం రాసావు? డా. కింద ఏం అక్షరం ఉంది? గ్రేస్, నువ్వేం అక్షరం పెట్టావు? నువ్వేం రాసావు కింద? డా. కింద ఏం అక్షరం ఉంది? యోగిత, టా. నువ్వేం అక్షరం పెట్టావు? కింది గడిలో ఏం రాసావు నువ్వు? టా. ఏం అక్షరం ఉంది శ్రేయ? డా. నువ్వేం పెట్టావు? కింద ఏం రాసావు? డా. సాన్వి, ఏముంది కింది గడిలో? డా. నువ్వేం పెట్టావు పైన? డా. ఏం రాసావు కింద? పిల్లలు, మీరు అక్షర సూర్యుడు ఆట చాలా బాగా ఆడారు. వెరీ గుడ్ పిల్లలు. సో ఇక్కడ ఆట ఆడించినప్పుడు ఏం చేశారు? పైగడిలో అక్షరాన్ని పెట్టారు. ముందు ఆట ఆడించినప్పుడు చిత్రపటాలు పెట్టారు. ఇప్పుడు ఏం చేశారు? అక్షరం పెట్టారు. అక్షరం పెట్టి పిల్లలకు అక్షరాలు ఇచ్చి అక్షరాలకు సంబంధించిన కార్డులు ఇచ్చి పరిగెత్తిస్తూ స్టాప్ అన్నప్పుడు వాళ్ళు వచ్చి ఆ అక్షరాన్ని గుర్తుపట్టి దానిపైన వాళ్ళ చేతిలో ఉన్న కార్డు పెట్టి కింద రాశారు. ఇది ఆడించే విధానం. అయితే చివరిగా కూడా అంగన్వాడీ టీచర్ ఏం చేసింది? పిల్లల్ని ఏం పెట్టారు, ఏం అక్షరము, ఏం చిత్రపటము అని గుర్తింపచేసి మళ్ళీ మళ్ళీ మాట్లాడిస్తూ పిల్లలకి అంటే అక్షరాన్ని బాగా గుర్తింప చేయడము, ఆ తర్వాత రాయించడము. సో ఈ విధంగా చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆట కూడా ఉంది, తిరుగుతూ రాస్తాం మాట, అది కూడా చూద్దాం.
ఏమేమి అక్షరాలు ఉన్నాయో? డా టా, డా డా, డా డా, డా డా డా. నేను పాట పాడుతూ కంజీరం మోగిస్తూ ఉంటాను. మీరు పాట పాడుతూ తిరుగుతూ నేను స్టాప్ అనగానే పై గడిలో ఉన్న అక్షరాన్ని చూసి కింది గడిలో రాయాలి. సరేనా పిల్లలు? స్టార్ట్. స్టార్ట్. రెడీయా యోగిత? జగ్గు, పై గడిలో ఏం అక్షరం ఉంది? కింది గడిలో ఏం రాసావు? టా. పై గడిలో ఏం అక్షరం ఉంది యోగిత? నువ్వేం రాసావు? డా. సాన్వి, పై గడిలో ఏం అక్షరం ఉంది? నువ్వేం రాసావు? డా. శ్రేయ, పై గడిలో ఏం అక్షరం ఉంది? నువ్వేం రాసావు? డా. పిల్లలు మళ్ళొకసారి చెప్పండి. టా, డా, డా. వెరీ గుడ్ పిల్లలు, మీరు తిరుగుతూ రాసామాట చాలా చక్కగా ఆడారు. సో ఇది తిరుగుతూ రాస్తామాట. దీనికి అంటే అక్షరాల సూర్యుడికి తిరుగుతూ రాస్తాం కాట తేడా ఉంది. సో ఇక్కడ ఏం చేశారు, డైరెక్ట్గా అక్కడ ఏదైతే అక్షరం ఉందో చూసి కింద రాయడం జరిగింది పిల్లలు. ఈ విధంగా మనము ఈ ఆటల ద్వారా కూడా పిల్లలకి అక్షరాలు రాయడము అనేది నేర్పించడం జరుగుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము కొత్త అక్షరం నేర్చుకుందాము. మనకి సరళ ఇన్స్ట్రక్టర్ గారు ఆ అక్షరము శబ్ద పరిచయము చేస్తారు. ఇంట్రొడక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ ఆంగ్ల భాష పరిచయంలో ఇప్పుడు అక్షరాలు నేర్చుకునే విధానాలు మనం మామూలుగా చెప్పుకుంటున్నాం. 3 విధానాలుగా మనము నేర్చుకుంటున్నాము. మొదటి అక్షర శబ్ద పరిచయము, ఇంట్రొడక్షన్ ఆఫ్ సౌండ్, లెటర్ షేప్ ఒకటి, ఇంట్రొడక్షన్ ఆఫ్ షేప్ ఆకార పరిచయం, అక్షరాకార పరిచయం, మూడోది అక్షరాన్ని దిద్దటం. ఈ 3 విధాలుగా మనము అక్షరాలను నేర్పిస్తున్నాం పిల్లలకి. సో ఇప్పుడు ఈ ఇంట్రొడక్షన్ ఆఫ్ సౌండ్ అక్షర శబ్ద పరిచయంలో 2 విధాలుగా మనం చెప్తున్నాము. ఒకటి చెప్పడము, రెండవది టెలిఫోన్ ఆట. దీంట్లో మొదటగా మనము చెప్పడం అనేటువంటి ఆట ద్వారా ఎలా నేర్చుకోవాలో చూద్దాం. మొదట అంగన్వాడీ టీచరు ఫస్ట్ ఆ ఫ్లాష్ కార్డ్స్ ఏమైతే ఓ అక్షరానికి సంబంధించినటువంటి ఫ్లాష్ కార్డ్స్ ఉన్నవి అవన్నీ సమకూర్చుకొని ఆ అక్షరాల పదాలన్నీ ఆ చిత్రాల్లో ఉన్నటువంటి పదాల ఉచ్చారణ సరిగ్గా చేయాలన్నమాట. అది నేర్చుకొని ఉండాలి. ఆ తర్వాత ఆ బిడ్డని ఒక్కొక్కటి చిత్రం చూపించి ఏంటి ఈ బొమ్మ ఏంటి అని అడగాలి. ఆ తర్వాత అడిగిన తర్వాత బిడ్డ చెప్పవచ్చు ఆ చిత్రం పేరు, ఆ పదం ఏంటి అనేటువంటిది, లేకుంటే చెప్పలేకపోవచ్చు. సో చెప్తేనేమో ఓకే ఎంకరేజ్ చేయండి, లేదనంటే మీరు ఆ పదం ఏంటో చెప్పి ఆ పదంలోని మొదటి అక్షర శబ్దం ఏమొస్తుంది, తర్వాత అక్షరాన్ని కూడా మనము పిల్లలకి తెలియచేయాలి. సో ఇప్పుడు మనము ఆ ఆట ఏ విధంగా ఆడాలో చూద్దాము. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా పిల్లలకి ప్రతి బిడ్డకు కూడా మనం చెప్పుకుంటున్నాం, ఒక్కొక్కళ్ళకి ఇండివిజువల్గా చూపించాలి వ్యక్తిగతంగా. సో ఈ విధంగా మీరు ఆ ఓ అక్షరాన్ని ఆ చిత్రాన్ని చూపించి ఒక్కొక్క బిడ్డకి చూపించి వాళ్ళ చేత చిత్రం పేరేంటి, ఆ పదం యొక్క పేరేంటి పెద్దగా చెప్పించాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పడం ద్వారా ఎలాగ నేర్చుకుంటామో చూద్దాం. చూడండి, మన దగ్గర ఉన్నటువంటి ఫ్లాష్ కార్డ్స్, ఇది కార్డ్స్ చూడండి. ఇక్కడ ఏంటిది, వాట్ ఈస్ దిస్?
ఆరెంజ్. చెప్పండి ఆరెంజ్. ఆరెంజ్. ఆరెంజ్లో ఇది మీకు తెలుసు కదా, ఇది ఏంటిది? కమలా పండు కదా. దీన్ని ఇంగ్లీష్లో మనము ఆరెంజ్ అంటాం. ఏమంటాము? ఆరెంజ్. ఆరెంజ్లో మొదటి అక్షర శబ్దం ఏమనిపించింది చెప్పండి? ఎస్, ఓ. ఓ చెప్పండి. ఓ. ఓ. ఓకే, లెటర్ ఓ అంటాం. నెక్స్ట్ చూడండి, ఆనియన్. ఏంటివి చూస్తారు కదా అమ్మ ఇంట్లో వంటగదిలో రోజు కూరలో వేస్తుంటుంది కదా, ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డను మనం ఇంగ్లీష్లో ఏమంటాము? ఆనియన్. చెప్పండి ఆనియన్. ఆనియన్. ఆనియన్లో మొదటి అక్షర శబ్దం ఓ. చెప్పండి ఓ. ఓ. ఇక్కడ చూసారా ఎప్పుడన్నా జంతువుని గుర్తుపట్టగలిగారా? ఏమంటాము? ఎద్దు. ఏమంటాము? ఎద్దు. దీనిని ఇంగ్లీష్లో ఆక్స్ అంటాము. ఏమంటాము? ఆక్స్. ఆక్స్. సెట్ అగైన్, ఆక్స్. ఆక్స్లో మొదటి అక్షర శబ్దం ఏమనిపించింది? ఫస్ట్ లెటర్ సౌండ్ ఓ. ఓ. చెప్పండి ఓ. ఓ. ఓకే, ఇక్కడ ఎప్పుడైనా చూసారా చిల్డ్రన్? ఇది చూసారా? పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి కదా. మనకి చూడంగానే ఒక పక్షి అని అనిపిస్తుంది, కానీ కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి కదా. దీన్ని గుర్తుపట్టగలిగారా? రాత్రిపూట ఈ పక్షి తిరుగుతూ ఉంటుందన్నమాట. దీన్ని మనము గుడ్లగూబ అంటాము. ఏమంటాము? గుడ్లగూబ. ఇంగ్లీష్లో ఆల్. చెప్పండి ఆల్. 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 చెప్పండి ఆల్. మొదటి అక్షర శబ్దం ఏంటి? ఓ. చెప్పండి ఓ. ఓ. ఓకే, చూసారా చిల్డ్రన్? ఇది ఎప్పుడన్నా ఈ వస్తువు ఏంటి? లోపల ఏమున్నాయి? పిజ్జా కదా. బర్గరు, పిజ్జా ఇవన్నీ మనకి బయట తింటాం కదా. ఇలాంటి ఏమంటాం? ఇది ఎలక్ట్రిక్ ఓవెన్, అంటే కరెంటుతో పనిచేసేటువంటి ఒక పొయ్యి లాంటిది అనమాట ఇది. ఓకే, దీన్ని మనం ఏమంటాము? ఓవెన్. చెప్పండి అవెన్. 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 అవెన్లో మొదటి శబ్దము అక్షర శబ్దం ఏంటి? ఏం వినిపించింది? ఓ. సేట్ అగైన్ ఓ. ఓ. ఓకే, ఆ తర్వాత అమ్మాయి ఇప్పుడు ఎప్పుడన్నా చూసారా ఇది మీరు? చూడలేదు కదా. దీన్ని ఒక నత్త ఎప్పుడన్నా చూసారా మీరు? నత్త, స్నేల్ అలాంటిదే ఇది. కాకపోతే దీనికి 8 కాళ్ళు ఉంటాయి చూడండి. ఇవి కాళ్ళు అన్నమాట. దీని ద్వారా ఇది నడుస్తూ చిన్నగా అయిపోయి చిన్న చిన్ని రంధ్రాలకు కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. దీనిని మనము ఏమంటామో తెలుసా? ఆక్టోపస్. చెప్పండి ఆక్టోపస్. చెప్పండి ఆక్టోపస్. ఆక్టో అంటే 8 అని అర్థం అన్నమాట. సో దీనికి 8 ఈ విధంగా కాళ్ళు లాంటివి లేదా తొండ లాంటివి ఉంటాయి కాబట్టి దీన్ని ఆక్టోపస్ అంటారు. సో దీంట్లో మొదటి అక్షర శబ్దం ఏంటి? ఫస్ట్ లెటర్ సౌండ్ ఓ. సెట్ అగైన్ ఓ. 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 ఓకే, ఈ విధంగా
అక్షర శబ్ద పరిచయాన్ని టీచరు పిల్లలకి తెలియచేయాలి. అస్పష్టంగా పదాలను పలికిపించాలి. మొదటి అక్షర శబ్దం ఏంటో పిల్లలకి మంచిగా అన్నమాట, అంటే గుర్తుపడితేనే మొదటి అక్షర శబ్దాన్ని, ఆ తర్వాత మనం నేర్చుకునేటప్పుడు చదవటానికి రాయటానికి అక్షరం ఏంటో తెలుస్తుంది. ఓకేనా? సరే, ఈ విధంగా మనము ఓ అక్షరానికి సంబంధించిన శబ్ద పరిచయం చేయించాలి. ఇప్పుడు ఏవైతే పదాలు నేర్పించారో ఆక్టోపస్ కావచ్చు, ఆవల్ కావచ్చు, ఓవెన్ కావచ్చు, లేదా ఇంకా ఏవైతే పదాలు నేర్పించారో ఆ పదాలతోటి పిల్లల చేత టెలిఫోన్ ఆట ఆడించండి. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ ఈ పదాలన్నీ మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి పిల్లలకు నేర్పించేటప్పుడు మళ్ళీ ఒకసారి పిల్లల చేత వాటిని పలికిపించండి. సరే, నెక్స్ట్ మనము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో పనిచేస్తూ ఉన్న శ్రీనివాస్ రెడ్డి లెక్చరర్ గారితో మనము కొద్ది రోజుల నుంచి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. దృష్టిలోపానికి సంబంధించిన అంశాలు తను చెప్తూ ఉన్నారు. సో ప్రారంభ దశలోనే గుర్తించడం కానివ్వండి, ఎలాంటి ఇంటర్వెన్షన్స్ మనం తీసుకోవాలి అనే విషయాలు కానివ్వండి వారు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించినదే మరి కొన్ని విషయాలు ఈరోజు చూద్దాము. విద్యార్థులతో కలిసిపోయి వాళ్ళ కమ్యూనికేషన్ కావచ్చు, సెక్యూర్గా ఉండడానికి కానీ అవకాశం ఉంది. అప్పుడే సమాజం వాళ్ళని గుర్తిస్తుంది. గతంలో వైకల్యం ఉన్నటువంటి వాళ్ళు ఐసోలేటెడ్గా ఉండేవాళ్ళు. మరి ఈరోజు లేదు. మన కళ్ళ ముందు ఎంతోమంది ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యారు దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళు. మన రాష్ట్రంలోనే ఉన్నారు. సో కాబట్టి వీళ్ళు సమాజంలో విలీనం చేయాలి అంటే ఆ పాత్ర, చేయాల్సినటువంటి పాత్ర అంగన్వాడీ సిబ్బందిది. తల్లిదండ్రుల యాక్సెప్టెన్సీతో. కొద్దిమంది పిల్లల యొక్క తల్లిదండ్రులు సపోర్ట్ చేయరు. ఉదాహరణకు నేనే, మా ఇంటి దగ్గరే ఒక అబ్బాయి ఉంటాడు. ఆ పిల్లవాడిని ఎర్లీ ఇంటర్వెన్షన్లో నేను గుర్తించాను. ఆ పిల్లవాడు కింద చాక్ పీస్ పడితే వెతకడానికి ఇబ్బంది పడుతున్నట్లు. అలాంటివి కొన్ని గమనించి చెప్తే గత 10 సంవత్సరాల నుంచి ఈరోజు కూడా కమ్యూనికేషన్ లేదు నాతో. ఈరోజు ఆ పిల్లవాడు టోటల్లీ బ్లైండ్గా మారాడు. నేను చూసినప్పుడు పాక్షిక అంధత్వం ఉన్నటువంటి పిల్లవాడు. ఈరోజు టోటల్లీ. ఎందుకంటే డైజెస్ట్ చేసుకోరు పేరెంట్స్. మనం కూడా అలాగే ఉంటాం ప్రాథమిక దశలో. మీ పిల్లవాడు చూపు లేదు, అంధుడయ్యాడంటే మనం ఎవరం కూడా జీర్ణించుకోలేం. కానీ ఉన్న ఫ్యాక్ట్ను తెలియచేయాలి వాళ్ళకు. అది అంగన్వాడీ సిబ్బంది బాగా వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు. వాళ్ళతో రాపోర్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నాకు జరిగినటువంటి లేదా నేను చూసినటువంటి విషయం ఇంకొకరికి జరగకుండా మీరు పదే పదే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళను మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా మన మీద ఉంటుంది. అలాగే కంటి అద్దాలు ఇచ్చినట్లయితే సాధారణ పాఠ్యపుస్తకాల్లోనే చదువుకొని సాధారణ పాఠశాలలోనే విద్యను కొనసాగించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు ఎక్కడుంటారు, ముఖ్యంగా ఎక్కడ ఇలాంటి పిల్లలు మనకు అందుబాటులో ఉంటారంటే, మనం డోర్ టు డోర్ సర్వే చేస్తుంటాం. వారానికి 2 సార్లు 3 సార్లు కనీసం మనం వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం. కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే ఆ పిల్లల్ని గమనించవచ్చు. లేదా మన పాఠశాలకు వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు బాగానే ఉంటారు, కానీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు చేసే పనులు, నడకలో ఇబ్బందులు, భయపడుతూ నడవడం, లేదా ఒక వస్తువును పట్టుకోలేకపోవడం, లేదా తినేటప్పుడు ఈ చెయ్యి మరియు మౌత్ అంటాం, నోరు సమన్వయం సరిగ్గా లేకపోవడం. అంటే ఏదైనా ఒక వస్తువు పెట్టుకోవడానికి నోరు దగ్గరికి కాకుండా చెవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో ఇలాంటివి చేస్తున్నట్లయితే వాడికి దృష్టిలోపం ఉన్నట్టుగా మనం భావించి సత్వరమే వాళ్ళకు వైద్యం దగ్గర తీసుకెళ్ళాలి. కాబట్టి అంతేకాకుండా పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, డే కేర్ స్కూల్స్ ఉన్నాయి. సో ఇలాంటి స్కూళ్ళల్లో ఇలాంటి పరిసరాల్లో వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వీళ్ళని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని అంగన్వాడీ సిబ్బందికి, తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకు మాడిఫైడ్ కరికులంను ఎలా తయారు చేయాలని ప్రత్యేక ఉపాధ్యాయుల సలహా మేరకు అంగన్వాడీ సెంటర్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి బోధనా పరికరాలను కూడా అందుబాటులోకి తెచ్చి బోధించినట్లయితే సో దృష్టి లోపాలను తగ్గించడంతో పాటు మెయిన్ స్ట్రీమ్లోకి మారడం జరుగుతుంది. అలాగే ఈ దృష్టి లోపం ఉన్నటువంటి పిల్లలను తొలి దశలోనే గుర్తించి
నిరంతర అభ్యసన కార్యక్రమాలను చేపట్టాలి. ఏదో ఒకరోజు గుర్తించా మన పని అయిపోయింది అన్నట్టు కాకుండా నిరంతరం మన పర్యవేక్షణలో ఉండాలి. తప్పనిసరిగా వాళ్ళలో మార్పులు అనేది చోటు చేసుకుంటాయి. కాబట్టి ఇది అంగన్వాడీ సిబ్బంది, ప్రత్యేక ఉపాధ్యాయుల బాధ్యత. అంతేకాకుండా కొద్దిమంది మనకు కార్యకర్తలు కూడా, మహిళా సంఘాలు కూడా వీళ్ళని మనం ఇంక్లూడ్ చేసేసి ఇలాంటి వాళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా వయసుకు తగ్గ అభివృద్ధి సాధించడానికి ఎర్లీ ఐడెంటిఫికేషన్ అనేది సహాయపడుతుంది. వయసుతో పాటు అంటే శారీరక వయసుతో పాటు మానసిక వయసు కూడా పెరగాలి. కాబట్టి మరి ఎవరిలో అయితే దృష్టి లోపాలు ఉంటాయో వాళ్ళు ఇంటెలెక్చువల్లీ కొన్నిసార్లు వెనుకబడి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్, ప్రికాషన్స్ లేదా ఐడెంటిఫికేషన్ చేయనట్లయితే వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్, ప్రజ్ఞా లబ్ధి కొంత తేడాలు ఉండే అవకాశం ఉంది. దాంట్లో వెనకబడి, విద్యాపరంగా వెనకబడి ఇతర పిల్లలతో పాటు పోల్చుకొని నేనేం చేయలేను, నేను నిస్సహాయుణ్ణి, నాకెవరు సపోర్ట్ చేయరు, ఇలాంటి నెగటివ్ థాట్స్ పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ బాల్య దశలోనే పిల్లల్లో నెగటివ్ థాట్స్ వచ్చాయంటే సమాజం మీద ఒక చెడు రకమైనటువంటి ఆలోచన వాళ్ళలో కలిగే అవకాశం ఉంటుంది. నిజంగా కూడా ఈరోజు ప్రభుత్వాలు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఇంకా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. చాలామంది దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళు అయితే ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెన్షన్స్ వాటి కోసం కన్నా విద్యాపరంగా మాకు మంచి సదుపాయాలు కల్పించండి, మేము ఉన్నత స్థితిలో ఉంటాం, మా కుటుంబాలను మేము రక్షించుకుంటాం, మా తల్లిదండ్రులకు మేము ఆసరా ఉంటాం అనేటటువంటి ధీమాలో ఉంటారు. నేను గమనించింది ఏంటంటే మనకన్నా ఎక్కువ స్కిల్స్, ఎక్కువ నైపుణ్యాలు దృష్టిలోపం ఉన్న వాళ్ళలో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కౌశలాలు ఉన్నటువంటి, స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళను విద్యావంతులు చేయడం అనేది మనందరి మీద ఉంది. మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రయారిటీ బేస్గా, మనకు తెలుసు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా చాలా కార్యక్రమాలు, ఆశ్రమ పాఠశాలలో కావచ్చు, మహిళా శిశు సంక్షేమ శాఖలో వాళ్ళు ఎన్ని రకాల సేవలు అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా ఈ వయసుకు తగ్గటువంటి అభివృద్ధి సాధించడానికి ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఉపయోగపడుతుంది. అక్షరాస్యత సాధించడంలో కూడా మేము కూడా ఎక్కడ తక్కువ కాదు అని చాటడానికి కూడా, అంటే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు కూడా అక్షరాస్యతలో కూడా మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎర్లీ ఐడెంటిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే వెనకబాటుతనం అంటాం. అంటే ఎప్పుడు వెనకబాటుతనం వస్తుందంటే మనం వాళ్ళను పట్టించుకోనప్పుడు, వాళ్ళు ఒక ఐసోలేటెడ్గా ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులతో మాట్లాడకపోవడం, టీచర్స్తో మాట్లాడకపోవడం, నైబర్స్తో సత్సంబంధాలు లేకపోవడం, దీనివల్ల తప్పనిసరిగా వెనుకబాటుతనం అనేది వస్తుంది. మనం ఇంక్లూడ్ చేయాలి వాళ్ళని. సో వాళ్ళను ఇంక్లూడ్ చేసినప్పుడే సమాజం వాళ్ళను చేరదీస్తుంది, సమాజంలో ఒక రెస్పెక్టబుల్ పర్సన్గా మారడానికి అవకాశం ఉంది, ఒక ప్రొడక్టివ్ మెంబర్గా తయారయ్యే అవకాశం కూడా ఉంది భవిష్యత్తులో. కాబట్టి ఇట్లాంటి సేవలన్నీ కూడా మనం అందించాల్సిన అవసరం ఉంది. ఇంతేకాకుండా పిల్లల అభ్యసనపై తీవ్ర ప్రభావం కూడా పడుతుంది. ఒకవేళ మనం గుర్తించని ఎడల, ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేయని ఎడల వాళ్ళ అభ్యసనపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈరోజు కూడా ఒక 52% మించలేదు వీళ్ళ యొక్క విద్య. సో కాబట్టి ఇంకా మనం మెరుగైన సేవలు అందించాలి. అంతేకాకుండా దృష్టి లోపాలను గుర్తించేటటువంటి ఒక ప్రక్రియ. సో దీంట్లో ఎలా గుర్తిస్తాము అంటే ఈ తల్లిదండ్రుల సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనమే స్వతహాగా దృష్టి లోపాలను గుర్తించడానికి ఎలాంటి వైద్య పరీక్షలు కానీ చేయకూడదు. మనం అంగన్వాడీ టీచర్స్గా లేదా ప్రత్యేక ఉపాధ్యాయులుగా మనం అలాంటి సాహసాలకు వెళ్ళకూడదు. కొన్నిసార్లు క్రమంగా వాళ్ళు దృష్టి క్షీణిస్తూ ఉంటుంది, కానీ మనం చేసినటువంటి పరీక్షల వల్ల క్షీణించింది అనేటటువంటి నేమ్ కూడా మన మీద వస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల సహాయంతోనే వైద్యుని దగ్గరికి తీసుకెళ్ళాలి.
సో కాబట్టి ఈ ప్రాథమిక చికిత్స అంటాం కదా, అంటే మన ప్రైమరీగా ఇచ్చేటటువంటి ట్రీట్మెంటు, ఆ తర్వాత వాళ్ళకు పర్యవేక్షణ చేస్తూ వాళ్ళను మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత. ఈ విధంగా మనం ఫింగర్ కౌంటింగ్ చేయొచ్చు. ఈ పిక్చర్లో మనకు కనిపిస్తున్నాయి. ఒక పిల్లవాడిని అసెస్ చేయాలి, దృష్టిలోపాన్ని అసెస్ చేయాలి అన్నప్పుడు సింపుల్గా మనం ఒక స్నెలెన్ చార్ట్ లాంటి పట్టికలు అవసరం లేదు. ఒక 15-20 సెంటీమీటర్ల దూరంలో ఉంచి చేతి వేళ్లను లెక్కించగలుగుతున్నారా లేదా, లేదా తన చేతిలో పట్టుకున్నటువంటి వస్తువు పేరేంటి, లేదా హ్యాండ్ మూమెంట్ మనం చేతిని కదిలించినప్పుడు వాళ్ళ ఐబాల్స్ అటు ఇటు తిప్పుతున్నారా లేదా అనే విషయాన్ని కూడా గమనించి వీళ్ళకు దృష్టిలోపం ఉందా లేదా, కంటి కదలికలు సరిగ్గా ఉన్నాయా లేవనేది కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ పిల్లలు ఎలా పరీక్షించాలి అనే దాన్ని మనం గమనిస్తే ఫింగర్ కౌంటింగ్తో పాటు అంటే దృష్టిలోపం ఉన్న పిల్లల్లో అధికంగా ఇంకొన్ని సమస్యలు ఉండొచ్చు, అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు వాళ్లకు సరి అయిన విధంగా అంటే కూర్చోబెట్టి మనం చేయొచ్చు. కొన్నిసార్లు వాళ్ళు కూర్చోలేని సందర్భంలో ఉంటే వాళ్ళని పడుకోబెట్టి కూడా లైట్ పర్సెప్షన్స్ ఉంటాయి మనకు. ఇది కేవలం ఒక 6 నెలల తర్వాత లైట్స్ని వీళ్ళు అబ్జర్వ్ చేయగలరు. పిల్లలు పుట్టిన 6 నెలల తర్వాతనే వీళ్ళు లైట్ ఆఫ్ చేసినా ఆన్ చేసినా లేదా ఆ లైట్ కదలికను వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి అది ఏది ఫ్లెక్సిబుల్ అయితే అది, ఆ పిల్లవాడికి ఏది ఇబ్బందికరంగా లేనటువంటిది అయితే అలాంటి యాక్టివిటీస్ ద్వారానే వాళ్ళని గుర్తించాలి. ఈ స్లైడ్లో కూడా మనం చూపించేది ఏంటంటే వీళ్ళల్లో అప్పర్ విజన్, లోయర్ విజన్, సైడ్ విజన్ ఉందా లేదా అని పరిశీలించడానికి ఇలాంటి యాక్టివిటీస్, వస్తువులు ఏదైనా ఉండొచ్చు మనం. సో దీంట్లో కొన్ని వస్తువులను ఒకదానిపైన ఒకటి పేర్చడం జరుగుతుంది. ఒక వస్తువు పైన ఇంకొక దాన్ని పేర్చలేకపోతున్నారు అన్నప్పుడు ఆ పిల్లల్లో అప్పర్ విజన్ అంటాం కదా, పై చూపు అనేది మందగించింది కాబట్టి దాన్ని పెట్టలేకపోతున్నారు. ఆ వస్తువులు లేనప్పుడు మనం ఏం చేస్తాం, గ్లాసులు పెడుతూ ఉంటాం. మన ఇళ్లలో ఉన్నటువంటి గ్లాసులు తీసుకొచ్చి ఒకదాని మీద ఒకటి పేర్చడం కూడా చేస్తుంటాం మనం. సో కాబట్టి వాళ్ళ యొక్క విజన్ అనేది సైడ్ విజన్ బాగుందా లేదా, సెంట్రల్ విజన్ బాగుందా లేదా అనేది కూడా మనం గమనించవచ్చు. అలాగే రంగురంగుల వస్తువులు కూడా ఇవ్వాలి. ఒక వస్తువు ఇచ్చి దాన్ని గుర్తించమని చెప్పినప్పుడు ఒకవేళ ఆ పిల్లవాడు గుర్తిస్తే మరి దాని తర్వాత కృత్యం ఏంటి అంటే అదే వస్తువు చిన్న సైజు ఉన్నటువంటి వస్తువును చూపించేసి గుర్తించమని చెప్పాలి. అప్పుడు గుర్తించినప్పుడు దానికన్నా పరిమాణం చిన్నగా ఉన్నటువంటి దాన్ని తీసుకొని గుర్తించమన్నాడు. అంటే ఇలాంటివి అందుబాటులో ఉన్న వస్తువులనే, ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి అసెస్మెంట్ కాదు. టీచర్కు ఈ వస్తువు అయితే బాగుంటుంది, ఈ పిల్లవాడికి ప్రమాదం కాదు అన్నటువంటి వస్తువు ఏదైనా వాడొచ్చు. సో ఇలాంటి వస్తువుల ద్వారా పిల్లలను సైడ్ విజన్, సెంట్రల్ విజన్ ఉందా లేదా అనే విషయాన్ని మనం గమనించవచ్చు. అలాగే దృష్టి లోపాలను గుర్తించే ప్రక్రియలో ఎట్లా మనం ఏం సిమ్టమ్స్ ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 3 పాయింట్స్ మనం గమనించాలి. ఒకటి, వాళ్ళని చూడంగానే గుర్తించేటటువంటి విధానం, అంటే అపియరెన్స్ అంటాం. ఏం వైద్య పరీక్షలు చేయనక్కర్లేదు, ఆయనతో మాట్లాడనక్కర్లేదు, కానీ ఆయన మాత్రం దృష్టిలోపం ఉంది పిల్లవాడికి అని చెప్పొచ్చు. అలాంటిది అపియరెన్స్ అంటాం. ఉదాహరణకి ఏంటి అంటే స్క్వెంట్, మెల్లకన్ను అంటాం మనం. మరి మెల్లకన్ను అనేది అదృష్టానికి చిహ్నం కాదు, దృష్టిలోపానికి చిహ్నం. గమనించాల్సింది మనం. మెల్లకన్ను ఉన్నట్లయితే వాళ్ళు దృష్టి క్షీణించి ఉంటుంది. అలాగే ఆంబ్లోపి అనే ఒక వర్డ్ వాడతారు, లేజీ ఐస్ అంటారు దాన్ని. కనుగుడ్డు మీద ఈ కను రెప్ప వాలి ఉంటుంది. అలాంటి వాళ్ళు దృష్టిలోపం ఉన్నట్టుగానే ఇది అపియరెన్స్ వల్ల తెలుస్తుంది. దీనికి మనం మాట్లాడలేదు, ఆయన దగ్గరికి వెళ్ళలేదు. అలాగే ఇంతకుముందు అన్నట్టుగా అల్బినిజం అన్నాం కదా, వైట్ ఎయిర్, వైట్ స్కిన్, వైట్ ఐబాల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దృష్టిలోపం ఉన్నవాళ్లే, పాక్షిక దృష్టిలోపం ఉన్నవాళ్ళు. సో ఇట్లా మనం చూడంగానే గుర్తుపట్టేటట్టు విధానం. సో ముఖ్యంగా వాళ్ళు ఎలా గుర్తుపట్టాలి వీళ్ళనంటే కళ్ళు ఎర్రగా మారడం, పిల్లల యొక్క కనుగుడ్డు ఎర్రగా మారుతూ ఉంటుంది. కంట్లో ప్రధానంగా 3 పొరలు ఉంటాయి. మొదటి పొర కార్నియా, రెండో పొర కొరాయిడ్, మూడో పొర రెటీనా. చలో మర్నాడు చూద్దాము చివరి పార్ట్. అయితే ఇందులో చెప్తున్న విషయాలన్నీ మీరు గమనించినట్లయితే మనము చేస్తున్న అంగన్వాడీ సెంటర్లో చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ
చాలా వరకు ఇలాంటి లోపాలని గుర్తించడానికి పెట్టుకున్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇందులో, గమనించారనుకుంటా. సో మీరు చాలా ఈజీగా మనం ఈ యాక్టివిటీస్ అన్నీ చేసినట్లయితే ఇలాంటి లోపాలన్నీ మనము చాలా తొందరగా గుర్తించగలుగుతాము. ఓకే, ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.